హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు నేను చేయబోయే స్వీట్ రెసిపీ వచ్చేసి సపోటా రవ్వ కేసరి. ఈ సపోటా రవ్వ కేసరి ఎలా చేయాలో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే దాని పక్కనే చిన్న బెల్ సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలా నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక ఇప్పుడు రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తొక్క తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్న సపోటా ముక్కల్ని వేయాలి. తర్వాత మూత పెట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేయాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఎండు ద్రాక్షని కూడా వేసి వేయించాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వను వేసి వేయించుకోవాలి. ఈ రవ్వను వేయించేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిని కూడా మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరలా అదే గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సపోటా గుజ్జును వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. దీనిని కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఈ సపోటా వేగేలోపు మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. ఇలా సపోటాలోని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న రవ్వను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరిగించుకున్న వాటర్ని యాడ్ చేయాలి. తర్వాత దీనిని ఉండలు లేకుండా కలుపుకుంటూ కాస్త గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ రవ్వ ఉడికి కాస్త గట్టిపడిన తర్వాత ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వకి 3/4 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఒకవేళ షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే మరో 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో షుగర్ అంతా కరిగిపోయి మరలా కాస్త గట్టిపడే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ కేసరి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. దీనిని మీరు ప్రసాదంగా చేసినట్లయితే ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కలపాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే సపోటా రవ్వ కేసరి రెడీ అయినట్లే.
ఫ్రెండ్స్, చూసారుగా సపోటా రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching in this video.